బడ్జెట్లో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి నిధులు వచ్చేలా బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కృషి చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బడ్జెట్లో కేంద్రం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. RRR మెట్రో రెండో దశ భారత్ ఫ్యూచర్ సిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో సయోధ్య కోరుకుంటోందని స్పష్టం చేశారు. బడ్జెట్లో తమ ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించాల్సిందేనని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మేము గత 2 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని మొదలుకొంటే రాష్ట్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో పాటుగా అనేక మంది మంత్రులకు రాష్ట్ర అవసరాలకు సంబంధించి లిఖితపూర్వకంగా, అధికారికంగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలా రాష్ట్రం నుంచి వచ్చే పన్నులకు సంబంధించి ఫెడరల్ సిస్టంలో ఎవ్రీ రైట్ తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ప్రతిపాదనలో ముఖ్యంగా RRR రింగ్ రోడ్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ORR టు RRRకు సంబంధించినటువంటి రేడియల్ రోడ్లకు సంబంధించి కానీ, అదేవిధంగా మెట్రో విస్తరణకు సంబంధించి కానీ, హైదరాబాద్ గోదావరి మూసి అనుసంధానానికి సంబంధించి కానీ, నూతనంగా జిల్లాలు ఏర్పడ్డ తర్వాత నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలతో పాటుగా అనేక విద్యా సంస్థలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మా ప్రతిపాదనలకు సంబంధించి తప్పకుండా కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది. వివక్షకు గురవుతున్నామనేటువంటి ఒక ఆవేదనతో ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ బడ్జెట్లోనైనా అటువంటి ఆవేదనను తొలగిస్తారని ఆకాంక్షిస్తా ఉన్నాం.